అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిల్ కుకింగ్ అండ్ టిప్స్. ఈరోజు వీడియోలో ఒక స్పెషల్ రెసిపీని అయితే మీతో షేర్ చేస్తున్నాను. మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు లేదంటే ఏదైనా స్పెషల్ అకేషన్స్ రోజున ఎప్పుడు చేసుకునే పులావ్ రెసిపీస్ కాకుండా కాస్త డిఫరెంట్గా ఇలా కిస్మిస్ కుష్కా అయితే చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇది ఒకసారి చేసి పెట్టారంటే మీ ఇంట్లో వాళ్ళందరూ మీ వంట రుచికి ఫ్యాన్స్ అయిపోవాల్సిందే, అంత టేస్టీగా ఉంటుంది. మనం దీన్ని తినేటప్పుడు మండి బిర్యానీలోని బిర్యానీ రైస్ని తింటున్నామేమో అన్నట్టు ఉంటుంది. మరి అంత రుచిగా ఉండే ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో తెలుసుకుందామా? నేనైతే ముందుగా ఒక బౌల్లోకి 3 కప్పుల దాకా రైస్ని అయితే తీసుకొని చక్కగా వాష్ చేసుకొని నానబెట్టుకున్నాను. సో నేను తీసుకున్న రైస్ క్వాంటిటీ వచ్చేసి 3/4 కిలో, అంటే 750 గ్రాములు. ఈ రైస్ని మనం 1 గంట సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని అయితే వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులోకి మసాలా దినుసుల్ని వేసుకోవాలి. సో మసాలా దినుసులు అంటే అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, షాజీరా లాంటివి. తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్నగా పొడుగ్గా కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయలు కాస్తంత రంగు మారిన తర్వాత ఒక నిమ్మకాయని పిండుకొని దాని రసాన్ని కూడా వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో కిస్మిస్ ఇంకా కాజుని కూడా వేసుకోవాలి. సో కిస్మిస్ కొంచెం ఎక్కువే వేసుకోండి, చాలా బాగుంటుంది. తర్వాత ఈ కిస్మిస్, కాజు ఇంకా ఉల్లిపాయలు చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్లోంచి పచ్చివాసన పోయి కాస్తంత రంగు మారేంత వరకు 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు, పొడుగ్గా చీల్చి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే కాస్తంత పుదీనా తరుగు కూడా వేసి ఇవన్నీ కూడా ఆయిల్లో బాగా మగ్గి ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేయండి. ఆ తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే 1 టీ స్పూన్ కారం కూడా వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా పచ్చివాసన పోయి ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేలాగా ఒకసారి కలిపేసుకోండి. 1 నిమిషం పాటు వేపుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇందులోకి మనం రైస్ 3 కప్పుల దాకా తీసుకున్నాం కదా, సో దానికి డబుల్ క్వాంటిటీలో నేను ఇక్కడ వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను. సో నేను ఏ కప్పుతో అయితే రైస్ని తీసుకున్నానో అదే కప్పుతో 6 కప్పుల దాకా నీళ్ళు అనేది యాడ్ చేసుకుంటున్నాను. సో ఇలా నీళ్లు వేసుకున్న తర్వాత ఇందులోకి కసూరి మేతిని అయితే వేసుకుంటున్నాను. నేను దీన్ని క్రష్ చేయడం లేదండి, అలాగే వేసుకుంటున్నాను. తర్వాత దీనిపైన మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 2 మినిట్స్ పాటు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా మనకు నీళ్ళని బాగా బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ని హై ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ మొత్తాన్ని కూడా ఇందులోకి వేసుకోవాలి. సో ఇలా రైస్ వేసుకున్న తర్వాత స్టవ్ ఫ్లేమ్ని హై ఫ్లేమ్లోకి మార్చుకోవాలి, అంటే మీడియం ఫ్లేమ్లో నుంచి హై ఫ్లేమ్లోకి మార్చుకొని మూత పెట్టేసి 2 మినిట్స్ పాటు కుక్ చేయండి. 2 మినిట్స్కి మనకు రైస్ అనేవి ఈ విధంగా కుక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో చూడండి, ఇలా కుక్ అయ్యేటప్పుడు మూత తీసేసి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి. అప్పుడే మనం ఇందులో వేసుకున్న మసాలా, ఉప్పు, కారం మొత్తం కూడా రైస్కి పట్టేస్తుంది, అడుగంటదు. సో టోటల్గా కంప్లీట్గా మనకు నీళ్ళు అనేవి 90% కంప్లీట్గా రైస్ పీల్ చేసుకుంది అన్నప్పుడు దీనిపైన తిరిగి మూత పెట్టేసి స్టవ్ ఫ్లేమ్ని హై ఫ్లేమ్ నుంచి లో ఫ్లేమ్లోకి మార్చుకోవాలి. ఇలా మార్చుకున్న తర్వాత ఒక 5 to 8 మినిట్స్ పాటు దమ్ చేసుకుంటే మనకు రైస్ రెడీ. సో చాలా ఈజీ ప్రాసెస్ కదా, చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే కిస్మిస్ కుష్కా రెడీ. సో దీని టేస్ట్ అచ్చం మనం మండి బిర్యానీలో బిర్యానీ రైస్ తింటుంటే ఏ టేస్ట్ ఉంటుందో అచ్చం అలాంటి టేస్టే ఉంటుంది. చివరగా సర్వ్ చేసే ముందు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కిస్మిస్ కుష్కా రెడీ. ఈ రెసిపీలోకి మనం ఏ కర్రీతో సర్వ్ చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. కాంబినేషన్ అయితే ఏ కర్రీతో అయినా సూపర్గా ఉంటుంది. అంటే మటన్ కర్రీ కానివ్వండి, చికెన్ కర్రీ కానివ్వండి, లేదంటే ఆలూ కర్రీ, లేదంటే ఇంకా ఏదైనా వెజిటేబుల్ కర్రీ అంటే బఠానీ, ఆలు, క్యారెట్ లాంటివి కుర్మా చేస్తాం కదా, సో ఆ కర్రీతో సర్వ్ చేసినా కూడా సూపర్. ఇంకా చెప్పాలంటే ఎగ్ కర్రీతో సర్వ్ చేసినా కూడా దీని రెసిపీ సూపర్. నేను ఇది ఇక్కడ మటన్ కర్రీతో సర్వ్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ మటన్ ఇంకా ఆలు వేసి కర్రీ చేశాను. సో మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడైనా, లేదంటే ఏదైనా స్పెషల్ అకేషన్స్ అప్పుడైనా, లేదంటే పిల్లలు ఏదైనా డిఫరెంట్గా చేయ మమ్మీ అని అడిగినప్పుడు ఇలా చేసి పెట్టండి, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మీ ఇంట్లో వాళ్ళు కూడా ఫుల్ ఖుష్ అయిపోతారు ఈ రెసిపీని టేస్ట్ చూసిన తర్వాత. మరి మీకు ఎలా అనిపించింది? నా రెసిపీ నచ్చిందా? అది ఇలాంటివి ఇంకేమైనా ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని మర్చిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.